నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ప్రస్తుతం మనము సోమాజిగూడలో ఉన్నాము. అయితే తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా డాంకీ పాల విషయంలో 100 కోట్లకు పైగా నష్టం జరిగిందని చెప్పేసి దాంట్లో కొంతమంది విక్టిమ్స్ అనే వాళ్ళు మన దగ్గర ఉన్నారనమాట. అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగింది, వీళ్ళు మోసపోవడానికి ప్రధాన కారణం ఏందనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు నరసింహ. సార్ ఏం జరిగింది సార్? అసలు ఈ 100 కోట్ల నష్టం అనేది ఎక్కడ, అసలు ఎట్లా మీరు మోసపోయారు అసలు? సార్ ఇది ఇది తమిళనాడు తిరునెల్వేలి డిస్టిక్లో ఓకే అక్కడ బాబు ఉల్గనాథం అని ఒక టీం ఉన్నారు. వీళ్ళు ఒక 5 మెంబర్స్. బాబు ఉల్గనాథం, గిరి సౌండర్, బాలాజీ, సోనికారెడ్డి, డాక్టర్ రమేష్ కుమార్, వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి వీళ్ళు ఒక డాంకీ ప్యాలెస్ అని ఒకటి క్రియేట్ చేసిర్రు. వీళ్ళు ప్రాపర్గానే ఏర్పాటు చేసిర్రు అక్కడ డాంకీ ప్యాలెస్ ను. మన తెలుగు వాళ్ళు అంటే సోనికారెడ్డి అంటే ఆమె తెలుగు అంట, మరి మనకు తెలియదు ఆమె. సో ఆమె ఫోన్లోనే కానీ ఆమె అయితే మనకి ఇంతవరకు కనపడలేదు. కానీ మిగతా గిరి సౌండర్ కానీ, బాలాజీ కానీ, బాబు కానీ వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో అక్కడనే మనకు ట్రైనింగ్ ఇచ్చిర్రు. 5 lakhs రూపీస్ డిపాజిట్ తీసుకున్నారు. ఇది ఫ్రాంచైజీస్ కి. సో మిల్క్ అగ్రిమెంట్ అనమాట వాళ్ళకి, మనకి ఎవరికి ఇవ్వద్దు మీరు బయట ఈ మిల్క్ చాలా కాస్ట్లీ మిల్క్. ఇది వాళ్ళు చెప్పడం. వాడే ఎవ్రీ మంత్స్ ఒకసారి వచ్చి తీసుకొని వెళ్తాడు. మనం ఆ మిల్క్ ను కలెక్ట్ చేసుకొని వాడు ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసుకొని దాంట్లో మీకు 6 months వరకు స్టోరేజ్ ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్ లో మీరు పెట్టాలి అని చెప్పేవాడు. సో డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే 6 months ఉంటుంది. కానీ ఎవ్రీ మంత్ నేను మిల్క్ తీసుకుని వెళ్తాను వాడు చెప్పేటాడు అన్నమాట. సో వాడు మిల్క్ తీసుకెళ్లలేదు, వాడు ఏం చేయలేదు, వాడంతా ఫ్రాడ్ ఆడు. మీరు వాళ్ళని అప్రోచ్ కావడానికి మీ దగ్గరకు అసలు ఒక మధ్యవర్తి అనే ఎవరైనా ఉన్నారా? మధ్యవర్తి ఎవరు లేరు. సో వాడు ఏదైతే ఇనాగ్రేషన్ చేసిండు కదా డాంకీ ప్యాలెస్ అని, దాంట్లో మన అక్కడ ఉన్న తిరునెల్వేలి జిల్లా కలెక్టరు, ఈ FSI ఒక డైరెక్టరు, కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ ఇనాగ్రేషన్ రావడం జరిగింది. సో అది చూసి మనము గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చిరంటే అది లీగల్ గానే ఉంటది కదా. సో అట్లా అని మిగతా వాళ్ళు, రైతులు కానీ ఎవరైనా సరే వాడిని అప్రోచ్ అయ్యి వాని వెబ్సైట్ ఉంది గూగుల్లో. సో వాడిని కాల్ చేయడం, వాడు కాల్ చేస్తే మీరు రండి, మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ చాలా అది ఉంటుంది. డాంకీని చాలా హైజెనిక్ గా పెంచాలి, దానికి చాలా టేక్ కేర్ తీసుకోవాలి, మామూలుగా ఉండదు. దానికి ఒక ట్రైనింగ్ ఇస్తాం, మీకు రండి అంటే మనం తిరునెల్వేలికి వెళ్ళడం జరిగింది. మధురై అవతల తిరునెల్వేలి రావడం, ఒక 1 day 2 days అక్కడ టైం స్పెండ్ చేయడం, వాడు ట్రైనింగ్ ఇవ్వడం. ట్రైనింగ్ ఇచ్చినాక ట్రైనింగ్ తీసుకున్నాక ఆ ట్రైనింగ్ ఒక 50,000 రూపీస్ వాడు ఛార్జ్ చేయడం. ట్రైనింగ్ కూడా డాక్టర్ రమేష్ కుమార్ అని గుజరాత్ నుంచి పిలిపిస్తాడంట అతను. ఆ డాక్టర్ రమేష్ కుమార్ రావడం, అతను ట్రైనింగ్ ఇవ్వడం, అదొక 50,000 రూపీస్ వాడికి దానికి పే చేయడం. మళ్ళీ ఫ్రాంచైజీస్ కి మన అగ్రిమెంట్ కు 5 lakhs రూపీస్. ఇది 1 year అది. ఆఫ్టర్ 1 year తర్వాత మీరు అగ్రిమెంట్ మాకు కమిట్మెంట్ ఒకటి కరెక్ట్ ఉన్నది అనుకుంటేనేమో కంటిన్యూ కావచ్చు. లేదు నా దగ్గర ఏమైనా తప్పు ఉంటే వాడు క్యాన్సిల్ చేసేస్తాడు. ఒకవేళ 1 year తర్వాత కమిట్మెంట్ ఓకే అనుకుంటే మళ్ళీ రెన్యువల్ చార్జెస్ అని అట్లా ఏమైనా ఉంటుందా? ఏం లేదన్నాడు. అదే 5 lakhs కంటిన్యూ అవుతుంది అన్నట్టు. కంటిన్యూ అవుతుంది. లేదు మీరు ఎక్కడైనా బయట మిల్క్ అమ్ముకుంటారు అని మాకు తెలిసింది, సో మేము క్యాన్సిల్ చేస్తాం. ఇది మీరు మాకు మంచిగా ఉన్నది, రిలేషన్ బాగుంది అంటే కంటిన్యూ చేస్తామని చెప్పిండు వాడు. అట్లా వాడు చేయడం జరిగింది. కానీ వాడు ఏం మిల్క్ తీసుకోపోయింది లేదు, వాడు డబ్బులు ఇచ్చింది లేదు. నేను యాక్చువల్గా లాస్ట్ డిసెంబర్ లో నేను వెళ్ళిన యూట్యూబ్ లో చూసి సర్చ్ చేసుకున్నా. చూస్తే బాగానే యూట్యూబ్ లో అక్కడిక్కడ బాగానే ఉంది, బిజినెస్ బాగుంది. మిల్క్, డాంకీ మిల్క్ చాలా హైజెనిక్, ఇది పిల్లలకు కానీ, ప్రోడక్ట్ సబ్బులు కానీ, కాస్మెటిక్ లో కానీ వాడుతారని ఉన్నది. సో చూస్తే వాడి వెబ్సైట్ లో అందరి గవర్నమెంట్ ఆఫీషియల్ ఇట్లా ఉన్నారు. అక్కడికి వెళ్ళడం జరిగింది. 5.5 lakhs కట్టిన నేను. ఇది 50,000 ఛార్జెస్, 5 lakhs డిపాజిట్ కట్టినాక ఒక 1 month నేను ఈ 1 week లో నాకు తెలిసిపోయింది అంతా ఫ్రాడ్ అని. నాకు ఇక్కడ ఏలూరు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు చెప్పడం జరిగింది, లేదు అది చాలా మొత్తం ఫ్రాడ్, అది నేను కూడా పెట్టినా, అది మిల్క్ రావట్లేదు, మిల్క్ తీసుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను మా ఫ్రెండ్ కూడా దగ్గర ఒక 1 CR పెట్టిండు. ఎట్లా 5 lakhs డిపాజిట్ చేసిండు, 50,000 ఛార్జెస్ చేసిండు. డాంకీస్ కి 60 lakhs పే చేసిండు అతను. 60 లక్షలు పే చేస్తే వాడు 25 డాంకీస్ పంపించిండు అంతే. మిగతా డబ్బులని వాని దగ్గరే ఉన్నాయి. ఆ 25 డాంకీస్ కూడా ఇప్పుడు వదిలిపెట్టిండు, మెయింటైన్ చేయలేక. రన్ చేసుకోవాలి. సో వాడు ఎవ్రీ మంత్ వచ్చి మిల్క్ కలెక్ట్ చేసుకొని పోతాడు. ఆ మిల్క్ ఎట్లా అంటే మనం డీప్ ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేయాలి. డీప్ ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేయాలి. ఆ డీప్ ఫ్రిడ్జ్ కూడా ఒక 4-5 ఫ్రిడ్జ్లు పెట్టుకొని వాడు 1 month వస్తే ఒకటేసారి అన్ని తీసుకొని వెళ్తాడు. వాడు మనకు మిల్క్ వచ్చేసి 1,600 రూపీస్ మనకు ఇస్తా అని చెప్పిండు వాడు. వాడు తీసుకెళ్ళింది లేదు, వాడు చేసింది లేదు. బాధితులు ఎంతమంది ఉంటారు మొత్తం? టోటల్ గా ఒక 100 above ఉంటారు. అంటే పార్ట్నర్షిప్ లో అయితే ఒక 400 members ఉంటుండొచ్చు. 1 CR పెట్టడం అంటే ఒక మొత్తం కాదు కదా, ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసి షేర్ చేసుకొని ఉంటారు. కాబట్టి ఇట్లా 400 members ఉంటారు. బట్ సింగిల్ గా మాత్రం ఏదైతే అగ్రిమెంట్ సింగిల్ గా ఉంటుందో, సో వాళ్ళు మాత్రం ఒక 100 above ఉంటారు.
ఈ రోజు ఇక్కడికి ఎంతమంది కలిసి వచ్చారు? మేబీ ఇక్కడ ఒక 60 మెంబర్స్ దాకా వచ్చినాం. 60 మెంబర్స్. మిగతా వాళ్ళు కూడా వస్తుండే, కానీ వాళ్ళు ఎట్లా అంటే ఈ డాంకీ ఫామ్ అనేటి వరకు కొంచెం అగ్లీగా అనిపిస్తుంది, అసలు గలీజ్ గా అనిపిస్తుంది, ఈ డాంకీ ఫామ్ పెట్టడం ఎందుకురా నాయన అనేసి వాళ్ళు మీడియా ముందు చాలా మంది రాలేదు ఇంకా. కానీ చాలా మంది సఫర్ అవుతారు దీంట్లో, చాలా లక్షలు ఓడగొట్టుకున్నారు, జీవితాలు ఆగమని. సో మనం తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఆంధ్ర గవర్నమెంట్ కానీ, తమిళనాడు గవర్నమెంట్ కానీ, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి సేమ్ గారికి ఒకటే వినతి అంటే, మీరు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాడు ఎవడైతే బాబు ఉల్గనాథం ఉన్నాడో వాడిని మీరు అరెస్ట్ చేసి వాని దగ్గర ఉన్న మనీని రికవరీ చేసి ఇక్కడున్న ఈ రైతులకు మీరు ఆదుకుంటారని మీ మీడియా ద్వారా నేను. ఇప్పుడు మీరు ఎవరైనా పెద్దవాళ్ళని కలిసిరా? ఎవరైనా సరే, ఆంధ్ర స్టేట్ కానీ మన తెలంగాణ స్టేట్? తెలంగాణలో అయితే ఎవరికి కలవలేదు సార్, కానీ ఆంధ్ర నుంచి నారా లోకేష్ గారు కలిసి వాళ్ళకు ఒక లెటర్ ఇచ్చారంట. నేను ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మీకు న్యాయం చేస్తా అని చెప్పిండంట. ఈ లోకల్ అక్కడ మన విజయవాడలో ఫ్లడ్ వచ్చి వాళ్ళ క్రైసిస్ వల్ల ఇది ముందుకు సాగలేదు. సో ఈ రోజు అయితే అందరూ చాలా మంది రావడం జరిగింది. సో ఇప్పుడన్నా గవర్నమెంట్ ఈ మీడియా ద్వారా ఏమైనా యాక్షన్ తీసుకుంటుందని మీడియా ద్వారా కోరుతున్నాం. గాడిదల ఫామ్ పెట్టడానికి కారణము, ఇంతకు ముందు మాకంటే ముందు స్టార్ట్ చేసిన ఎవరైతే రైతులను అప్రోచ్ అవ్వడం వల్ల మాకు నచ్చి మేము ఎవరైతే ఆ బాబు ఉలగనాథం అనే అతన్ని అప్రోచ్ అయ్యి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫామ్ చూడడం జరిగింది. వాళ్ళు చెప్పిన విధానము, వాళ్ళ యొక్క ఇది నచ్చి మేము దిగడం జరిగింది. మేము దిగినప్పటి నుంచి కూడా ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు, అందరికీ కూడా చెక్కులు ఇస్తూ టైం స్పెండ్ చేస్తూ ప్రొలాంగ్ చేస్తూ ఏదో ఒకటి స్టోరీలు చెప్పుకుంటూ, ఆయనకి చెక్ ఉంది అది క్లియర్ కాగానే ఇస్తా అని, లేదంటే ల్యాండ్ ఉంది అది అమ్ముతున్నా అని, లేదంటే ఏదో లోన్ అప్లై చేసిన అది వచ్చిన తర్వాత ఇస్తా అని చెప్పి 1.5 year జరుపుకుంటూ వెళ్ళాడు. మా దగ్గర ఇప్పటివరకు 50 లక్షల రూపాయల పాలు తీసుకెళ్ళి చెక్కులు ఇచ్చాడు, కానీ డబ్బులు ఇవ్వలేదు. అవి చెక్స్ బౌన్స్ అయినాయి. అది కాకుండా మేము గాడిదల కోసము ఒక 60 లక్షలు డిపాజిట్ చేసాము వాడి దగ్గర, ఒక 5.5 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేసాము. అది కాకుండా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్పస్ ఒక 40 to 45 lakhs అయినాయి. మొత్తం కలిసి 1.5 crore వరకు పెట్టినాం దాని మీద. మేము మా పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో అందరం ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాము. ఫ్రాడ్ అని అసలు ఎప్పుడు తెలిసింది సార్? అసలు లాస్ట్ ఫిబ్రవరి నుంచి మాకు అర్థమైంది. ఫిబ్రవరి వరకు బాగానే ఉండే, అప్పటి వరకు ఎవరైతే ఆయనకి ఇవ్వాలనిపించిన రైతులు ఉన్నారో ఆయనకి ఫీడ్బ్యాక్ వస్తూ ఆయనకి ఫ్రాంచైజీలు పెరిగిరో వాళ్ళ త్రో ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికి కూడా పెంచుతున్నాడు, అంటే ఇల్లీగల్గా ఇంకా ఇప్పటికీ ఇంటర్నల్గా జరుగుతూ ఉంది. కానీ వాడు 10 మందికి ఇచ్చి 100 మందిని మోసం చేశాడు. ఆ పేమెంట్ కూడా వాళ్ళకు కూడా 10 మందికి కూడా అది వానికి 10 లక్షలు పేమెంట్ ఉంటే 50,000 1,00,000 రూపాయలు ఇచ్చి మిగతా ఆపుతాడు. వాళ్ళని ఇచ్చిన తర్వాత ఇస్తున్నాడు కదా అని చెప్పి ఇప్పుడు మాకు ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా ఆయన ఏం చెప్తాడంటే, మీకు ఇవ్వని అనట్లేదు, నాకున్న ప్రతి సోర్స్ నేను చూస్తున్నాను, నాకు మీలో ఉన్న ఒక రైతు వల్ల మీరు ఇచ్చిన పాలు పాడైపోయి మాకు ఇంతకుముందు ఉన్న కంపెనీ వాళ్ళతో అగ్రిమెంట్ MOU ఏదైతుందో డిస్టర్బెన్స్ అయ్యి వాళ్ళు పేమెంట్ ఆపేయడం వల్ల మీకు పేమెంట్ ఇవ్వలేకపోతున్నా, మీకు పేమెంట్ రావాలంటే మాకు వేరే యూరోప్ కంట్రీస్ ఇంకా మాకు మళ్ళీ MOU కుదిరింది, ఈ మిల్క్ అంతా వాళ్ళకి ప్రొడక్ట్ చేయాలి పంపించాలి, అది డైరెక్ట్ కాకుండా మేము బై ప్రొడక్ట్ చేస్తున్నాము. వాటిని సోప్స్ అని ఇంకోటని కాస్మెటిక్ ఐటమ్స్ అని అవన్నీ తయారు చేస్తున్నాము. అవన్నీ మార్కెట్లో పెట్టినాము, మీకు కూడా చూపిస్తున్నాము. మాకు చూపించాడు, వెబ్సైట్ ఏదో తయారు చేశాడు వాడు, అది వస్తుంది. ఆ ల్యాండ్ అమ్ముతున్నాము. ఒక ల్యాండ్ చెన్నై దగ్గర సమ్ ఏరియా ఏదో ఉంది పేరు, అది వచ్చి శ్రీరంగపట్నం ఏదో ఉంది. 9 కోట్ల రూపాయలు పర్ ఎకరం ఉంది. అది ఒక 9 ఎకరాలు ఎంత ఉంది, అది అమ్ముతున్నాము. ఆ డబ్బులు లాగానే అందరికి ప్రతి 1 NPతో సహా అందరికి ఇచ్చేస్తాను. నాకు ఓన్లీ ఒక 2-3 రాష్ట్రాలు కాదు, దేశం అంతా స్ప్రెడ్ చేయాలి. ఇది మీరు ఇవాళ ఒక్కరోజుతో అయ్యేది కాదు, 4 రోజులు ఓపిక పట్టండి. మీరు డిస్టర్బ్ చేస్తే నేను డిస్టర్బ్ అవుతా, మిగతా రైతులందరూ ఇబ్బంది పడతారు, లాస్ అవుతారు అని చెప్తూ ఇట్లా 1.5 year నుంచి జరుపుకుంటూ వచ్చాడు. మాకేమైందంటే వీడు ఇది తప్ప ఇంకేం చేయలేడు అని ఊహకు వచ్చిన తర్వాతనే ఇక్కడ దాకా రావడం జరిగింది. మీరు ఎవరు సపోర్ట్ తీసుకుంటారు? మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కలవడం జరిగిందా? ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారిని కలిసాం లాస్ట్ అక్టోబర్లో. వాళ్ళు యాక్షన్ తీసుకుంటా అన్నారు, ఇంతవరకు ఎలాంటి ఇది చేయలేదు, ఫైల్ చేయలేదు. తర్వాత CCSకి వెళ్ళాం ఇక్కడ మన దగ్గర, వాళ్ళుండి మా పరిధికి రాదు, మేము చెయ్యము, మీరు ఎక్కడల్లో అక్కడ కంప్లైంట్ చేసుకోండి అని చెప్పి అన్నారు వాళ్ళు. అది కూడా జరిగింది. ఆ తర్వాత ఇట్లనే చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చెప్పాము కానీ రెస్పాన్స్ లేదు. తర్వాత మీలాంటి ఎవరో
ఒకరిద్దరు చెప్తే ఇట్లా పెట్టండి అంటే మేము ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. మీరు ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు సార్? మాకు మొత్తం మీద మాకు న్యాయం కావాలండి. మాకు ఒక్కరికి కాదు, రైతులందరూ బాగుండాలా. ఇందులో దిగిన రైతులు ఎవరైతే ఉన్నారో మోసపోయారో వాళ్ళందరూ కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడి వచ్చినా సంతోషంగా ఉంటారు. దానివల్ల అందరూ బ్రతికి ఉండగలుగుతారు. చాలా సగానికి ఎక్కువ మంది రోడ్డు మీదకి వచ్చేసారు, బ్రతకలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అందరు ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం కావాలంటే పెట్టిన పెట్టుబడి వస్తే వాళ్ళు అదర్ సోర్స్ చూసుకొని మళ్ళీ జీవనం సాగిస్తారు తప్ప వేరే ఛాన్స్ లేకుండా పోయింది అందరికి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేశారు కాబట్టి కొంతమంది లిక్విడ్ క్యాష్ ఉండదు, కొంతమంది బయట కూడా ఇంట్రెస్ట్ తెచ్చుకుంటారు, డబ్బులు లక్షల్లో తెచ్చుకుంటారు. ఇప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళు ఏమన్నా మీ ఇంటి మీదకి కానీ వచ్చి అంటే మీలాంటి బాధితుల దగ్గరికి వచ్చారని గొడవ పడ్డ సందర్భం ఉన్నారు 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 అట్లా కూడా ఉన్నారు. వచ్చి గొడవలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకు వాడు ఎవ్రీ టైం మనకి ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి టైం ఇస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా ఎందుకు ఆగుతారు, ఎంతకాలం ఆగుతారు? వాళ్ళు ఆగలేక మేము ఏదో ఒకటి తేల్చుకుందాం అని చెప్పేసి ఇక్కడ దాకా రావడం జరిగింది వాళ్ళు. సరే సార్, ఓకే.